హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిన్న బేసిక్స్ లైన్ స్టిచ్ ఎలా వేయాలి అని చెప్పాను. అదే చెప్తూ ఉంటే బోర్ కొడతది కాబట్టి మీరు ఈరోజు కర్చీఫ్ కూడా స్టిచ్ చేయండి. సో, ఈ క్లాస్, ఆ క్లాస్ మీకు ఏ క్లాసు వదలను. ప్రతి ఒక్క క్లాసెస్ నేర్పించి హోంవర్క్స్ అయితే పంపించమని చెప్తాను. సో, చూడండి ఇలాగ మనం ఇక్కడ ఒక నాచ్ పెట్టాం నిన్న. ఇక్కడ ఒక నాచ్ పెట్టాం. మీరు బిగినర్స్‌లో మీకు స్టిచ్చింగ్ ఎలా వేయాలి అని నాకు తెలియట్లేదక్క అని అన్నారంటే, మీరు ఈ లైన్‌కి లైను కరెక్ట్‌గా మనం 1 ఇంచ్ ఇలా పెట్టుకున్నారు చూడండి. ఈ 1 ఇంచ్ దగ్గర మీరిలా మార్క్ చేసుకున్న మీ ఇష్టమే. అంటే ఇక్కడ ఒక నాచు, ఇక్కడ ఒక నాచు ఉంది చూడండి. ఇదంతా బిగినింగ్‌లోనే అవసరం ఉంటది. తర్వాత తర్వాత మీకు అవసరమైతే ఉండదు. ఇలా లైన్ వేసుకోవచ్చు. లేదు నీడిల్ తోటి మీరు పెద్ద నీడిల్ ఉంటుంది చూడండి. మనం ఇది సూది అంటారు, పెద్ద సూది. ఆ సూదితో మీరు కన్నం పెట్టినా కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తది. నేను లోపల వైపు మార్కింగ్ చేస్తున్నాను. బయట వైపు మార్కింగ్ చేశారంటే కస్టమర్స్ అయితే ఏంటక్కా మార్కింగ్ కనిపిస్తుంది అని అంటారు. అందుకు ఎప్పటికి వీలైనంత వరకు మంచి వైపు మార్కింగ్ అయితే చెయ్యకండి. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చిన్న ప్రాక్టీసే. ఈ కర్చీఫ్ స్టిచ్ చేశారంటే శారీలో మనం అంచయితే ఈజీగా కుట్టొచ్చు. ఇది చూడండి చిన్నదిగా ఇలా పావించులో ఇలా కరెక్ట్‌గా ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా ఫోల్డ్ చేశానో చూడండి. మన వేలు ఉంటుంది కదా! ఈ వేలు తీసి ఇలా మీకు ఎంత వరకు అవుతుందో అంతవరకు కరెక్ట్‌గా ఆ లైన్ దగ్గర ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి బిగినింగ్ బిగినింగ్ అయినా సరే ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. అర్థమైంది కదా! ఏం చేశాను అంటే ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌ని ఇలా సగంగా ఇలా ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొక ఇలా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసి ఇలా టైట్‌గా మన వేలుతోటి ఇలా టైట్‌గా పావేసుకోండి. పావేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ వేయండి. నార్మల్‌గా కరెక్ట్‌గా స్టిచ్చింగ్ నంబర్ ఈ పెద్ద మిషన్ జుక్కి మిషన్‌కైతే నేను 2 పెడతాను లేదా 2.5 పెడతాను. కరెక్ట్‌గా చూడండి ఇలాగా ఈ కార్నర్‌కి ఈ అంచులో ఎంత అంచులో స్టిచ్ వేస్తారంటే అంత అందంగా మీకు ఉంటుందన్నమాట. చూడండి ఇలా వీలైనంత వరకు ఇలా అంచుల్లో వేయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగు మీకు ఆటోమేటిక్‌గా ఈ ఫోల్డింగ్ ఇలాగే ఉంటది. సో, ఆ ఫోల్డింగ్ సేమ్ ఇప్పుడు ఇలా నేను చెప్తాను చూడండి. కరెక్ట్‌గా ఇప్పుడు ఇక్కడ వరకు ఈ ఫోల్డింగ్ ఉందంటే, మళ్ళీ ఆ ఫోల్డింగ్ ఆ లైన్ దగ్గర ఇలా పెట్టి, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా టైట్‌గా లైట్‌గా ఇలా టైట్‌గా లాగారు అంటే మీకు ఆ ఫోల్డింగ్ మొత్తం పడతదనమాట. సో, టైట్‌గా ఇలా పెట్టండి. ఇలా వేలు పెట్టి చెక్ చేసుకోండి. క్లాత్ కరెక్ట్‌గా లోపల మనకి లైన్ దాకా ఉందా అనేసి ఈ వేలుతోటి ఇలా చెక్ చేసి, తరువాత ఇప్పుడు ఇలా పెట్టి మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక కర్చీఫ్ స్టిచ్ చేయడం ఇంత కష్టమా అంటే ఇది కష్టం కాదండి. మీకు అర్థం అవ్వాలి అనడం వల్ల నేను ఇలా నేర్పిస్తున్నాను. బాగా సీనియర్ అయ్యున్న వాళ్ళు, బాగా స్టిచ్ చేసిన వాళ్ళకి కర్చీఫ్ అయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తది. సో, ఫస్ట్ నుంచే స్టిచ్చింగ్ మీరు చక్కగా చేశారంటేనే రాను రాను క్లాసెస్‌కి మీకు ఈజీగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు అంటే ఇప్పుడు శారీ అంచు చేసినప్పుడు మీకు ఫోల్డింగ్ కరెక్ట్‌గా వస్తుందన్నమాట. అందుకోసం చెప్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇలా టైట్‌గా వేలు పెట్టి ఇలా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసి క్లాత్‌ని ఇలా తీసియండి. తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది. సో, స్టిచ్చింగ్ కూడా మీకు స్ట్రెయిట్‌గా ఉండాలి. స్టిచ్చింగ్ కూడా మీకు ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. సేమ్ ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా! ఆపోజిట్ వైపు మొత్తం 4 వైపులు కూడా మీరు ఇలాగే స్టిచ్ చేయాలి. సగం ఫోల్డ్ చేయండి. మళ్ళీ సగం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం లావుగా ఉంటుందన్నమాట. సో, కొంచెం ఇలా పెట్టి ఇలా పట్టుకోండి. ఫోల్డింగ్ చేసిన వెంటనే మీరిలా పట్టుకొని, కొంచెం దూరం ఫస్టు ఫోల్డింగ్ చేసి, ఇక్కడ కంపల్సరీ లాక్ వేయాలి. లాక్ అంటే ఒక 2, 3 సార్లు వేసిన దగ్గరే వేస్తే మనకి క్లాతు లాక్ పడుతుందనమాట. మీకు ఈ స్టిచెస్ గురించి కూడా మీకు చెప్తాను. సో, స్టిచ్చింగే చాలా టైపున్నాయి. సో, ఆ స్టిచ్చింగ్ గురించి మీకు చెప్తానులెండి. ఏ స్టిచ్చింగ్ ఏ టైపు అనేసి. సో, ఇలా కరెక్ట్‌గా ఇలా చేసి వెంటనే మీరు ఇలా థ్రెడ్ వదిలారంటే ఇలా వెంటనే కట్ చేయడం గుర్తుపెట్టుకోండి. తర్వాత కట్ చేస్తామనేసి వదిలాము అనుకోండి ఎప్పటికి అది గుర్తురాదు. ఇగోండి లాక్ అంటే ఇలా ఉంటది స్టిచ్చు.
రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ ఇలా 2, 3 స్టిచ్‌లు ఉంటుంది కదా! ఇలా ఉంటుందన్నమాట. సో, మళ్ళీ సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. లాక్ అండి. లాక్ వేయడం మర్చిపోవద్దు. లాక్ వేసుకోండి. అంచులో స్టిచ్ వేస్తూ రండి. కరెక్ట్‌గా వెంటనే నాకు చూడండి అది అలవాటయిపోయింది కాబట్టి వెంటనే అది కట్ చేసేస్తున్నాం. మళ్ళీ తర్వాత అనుకున్నామంటే ఒక్కొక్కసారి కస్టమర్ తీసుకువెళ్ళి తిరిగి రిటర్న్ తీసుకొచ్చి మన దగ్గరికి చూపిస్తారనమాట. "అక్క చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే పడలేదు" అని అంటారు. అప్పుడు మనకి అది అలా చెప్పినంత వరకు మనం పెట్టుకోకూడదు టైలర్ అనేవాళ్ళు. ఎప్పుడూ అలా చేయకండి. సో, స్టార్టింగ్ నుంచి మీరు నేర్చుకుంటేనే మీకు కూడా ఆ గుర్తనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. దారం ఎక్కించడం కూడా చాలా మంది అది కరెక్ట్‌గా ఎక్కించరు. సో, మిషన్ గురించి ప్రతి ఒక్కటి మీకు నేర్పించబోతున్నాను. సో, ప్రతి ఒక్కటి మనం కొంచెం స్లోగా నేర్చుకోండి. వీలైతే ఒక రోజుకి 2 వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ప్రస్తుతానికి షాప్ అవంతా ఉండడం వల్ల రోజుకి ఒక వీడియో అప్‌లోడ్ చేసినట్లు చూసుకుంటాను. చూడండి మా చేతులు ఎలా కదలదు అలా ఉంటది. ఇందులో చేతులును క్లాతే పనిచేస్తది. సో, ఇలా లాక్ వేసి క్లాత్‌ని తీసియండి. తీసి ఇలా థ్రెడ్ ఎక్కడైనా వదిలి ఉంటే వెంటనే కట్ చేసేస్తే నీట్‌గా సూపర్బ్‌గా ఉంటదనమాట. సో, కర్చీఫ్ రెడీ అయిపోయింది. ఐరనింగ్ చేసుకోండి. చూడండి స్టిచ్చింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత నీట్‌గా ఉంది అనేసి. చూడండి నీట్‌గా ఉంటదనమాట. సో, ఒక్క పీస్ కట్ చేసి స్టిచ్ చేసినా కూడా మీకు ఒక హ్యాపీనెస్ రావాలి. ఎంత స్టిచ్ చేసాం అనేసి మిమ్మల్ని మీరే పొగడాలనమాట. అంత నీట్‌గా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్లోగా వెళ్ళినా పర్వాలేదండి. చక్కగా నేర్చుకోవచ్చు. ఫాస్ట్‌గా టైలరింగ్‌కి మాత్రం ఎప్పుడు పరిగెట్టొద్దు. ఎంత స్లోగా నేర్చుకుంటారో అంత మీకు లైఫ్ లాంగ్ మీకు స్టిచ్చింగ్ అనేది మర్చిపోదనమాట. సో, కర్చీఫ్ రెడీ. సో, మీరు స్టిచ్ చేయండి. రేపు మళ్ళీ ఒక క్లాస్‌లో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.